కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది, ఎవరైతే శాంతియుతంగా నిరసనలు చేశారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టేస్తాం, విడిచిపెట్టే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నాము. కానీ ఎవరైతే విద్యార్థులు ముసుగులో వచ్చి నిరసనలు చేసి అలాగే ప్రభుత్వ ఆస్తులు, పోలీసుల మీద దాడులు, రకరకాల శాంతి భద్రతలకి విఘాతం కలిగించారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టేది లేదని చెప్పి ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా అయితే ప్రకటించేశారు. ఇందులో ఎటువంటి ఇది లేదు, కోర్టుకి మేము అదే విన్నవించాము, కోర్టులు దానికి అంగీకరించాయి, ప్రభుత్వాలు అంగీకరించాయి, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి లీగల్ టీంనైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మేమైతే ఎవరైతే శాంతియుతంగా నిరసనలు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అన్యాయం జరగదు, వాళ్ళందరూ న్యాయబద్ధంగా విడుదల అవ్వాల్సిందే. దానికి మేము వాళ్ళ కోసం వాళ్ళ తరపున పోరాడతాము, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా విడుదల చేస్తాము. కానీ ఈ నిరసనలు ఎవరైతే విద్యార్థుల పేరుతో చేశారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టేది లేదు. విద్యార్థుల పేరుతో ఈ యొక్క శాంతి భద్రతలకి విఘాతం కలిగినటువంటి వారిని విడిచిపెట్టము అని పదే పదే అదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు. సో ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు కదా, అస్తోసు అలాగే మిగతా దాసులు వీళ్ళందరూ భయపెడుతున్నారు కదా పెద్ద బొద్దింకలన్నీ, మళ్ళీ మేము నిరసనలు చేపడతాము, మళ్ళీ మేము రోడ్ల మీదకి వస్తాము, మా బొద్దింకలు తడాకేంటో చూస్తారన్న విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు షహజాద్ పూనావాలా అలాగే మిగతా అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అటు వాంగ్చుక్ కూడా శాంతియుతంగా చేసినటువంటి వారిని మాత్రమే విడిచిపెట్టండి అన్నాడు. మాత్రమే అంటే అర్థం ఏంటి? ఎవరైతే నిరసనల పేరుతో వచ్చి ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పేసినట్లేగా అందరి వైపు నుంచి ఇదే ఉంది. ఇప్పుడు ఈ బొద్దింకలే కొంచెం అటు ఇటు ఎగురుతూ ఉన్నాయి.